అసెంబ్లీలో ఇన్పుట్ సబ్సిడీ పైన అధికార విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఈ ప్రభుత్వం రైతుల్ని చిన్నచూపు చూస్తోందని, మొత్తం 6,400 వరకు ఇన్పుట్ సబ్సిడీ బకాయి ఉందని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. వైఎస్ ప్రభుత్వం కంటే మెరుగ్గా తమ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. జగన్ తప్పుడు లెక్కలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2,300 కోట్లు పూర్తిగా ఎగరగొట్టేశారు. రూపాయి కూడా రాలా. అది తర్వాత అధ్యక్ష 2014కు సంబంధించి హుదూద్ సైక్లోన్ అయితేనేమి, 2014 ఖరీఫ్లో కరువు అయితేనేమి, 2014లో డిసెంబర్లో కురిసిన భారీ వర్షాలైతేనేమి, 2015 ఏప్రిల్లో కురిసిన వర్షాలైతేనేమి, అన్సీజనల్ రెయిన్స్ అయితేనేమి, 2015కు సంబంధించిన కరువు అయితేనేమి, తర్వాత మళ్ళీ 2016లో కురిసిన వర్షాలు, మేలో కురిసిన వర్షాలైతేనేమి, వీటికి అన్నిటికీ కలుపుకొని 3,635 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి మీరు ఇచ్చింది కేవలం 1,546 కోట్ల రూపాయలు. ఇది కాక అధ్యక్ష, ఇది కాక 2016లో అధ్యక్ష 2016 కరువుకు సంబంధించి మరో 1,762 కోట్ల రూపాయలు. ఇది కాక 2016కు సంబంధించి భారీ వర్షాలు కురవడం వల్ల మరో 52 కోట్లు. ఇవన్నీ కలుపుకుంటే అధ్యక్ష దాదాపుగా ఇవన్నీ కలుపుకుంటే 8,000 కోట్లకు గాను మీరు ఇచ్చింది కేవలం 1,500 కోట్లు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. దాదాపుగా 6,400 కోట్ల రూపాయల అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా ఎగరగొట్టారు అధ్యక్ష. పూర్తిగా మీరు ఇచ్చిన డేటా ఆధారంగానే నేను చదివి చెప్పాను అధ్యక్ష. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే అధ్యక్ష 1,546 కోట్లు రిలీజ్ చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడు కూడా 2 సంవత్సరాల్లో 1,546 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు లేవు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో అధ్యక్ష మొత్తం చూసుకుంటే 563 కోట్ల 98 లక్షలు మాత్రమే ఇచ్చారు. గత సమావేశాల్లోనే 12, 13, 13, 14కు సంబంధించి పెండింగ్ ఏదైతే ఉందో రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి అది ఇక ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని కూడా గత సమావేశాల్లో దీని మీద డిస్కషన్ జరిగింది. దాని మీద మరలా తిరిగి ఈరోజు మరలా ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ ఏం జరుగుతా ఉంది? 2013-14 మీరు ఎన్నికలప్పుడు 2013-14 అప్పుడు మీరు పోయినప్పుడు మీరు ఇస్తామన్నారా లేదా? మీరు లైలా తుఫాను ఇవన్నీ వరుసగా తుఫాన్లు కరువు వచ్చినప్పుడు మీరు పోయి ఇస్తామన్నారా లేదా? మీరు ఇస్తామని చెప్పిన తర్వాత 2013-14కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వచ్చినప్పటికీ మీరు ఎగరగొట్టినారు. ఆ నిధులు మీరు వేరే దానికి డైవర్ట్ చేసుకున్నారా లేదా? నేను వెరీ క్లియర్గా అడుగుతా ఉన్నా. 2013-14కు సంబంధించిన 2,300 కోట్లకు సంబంధించి మరి మీరన్నీ పెండింగ్లో కలుపుకునేటివన్నీ లెక్కేస్తే 8,000 కోట్లు అవుతా ఉంది. 8,000 కోట్లకు గాను ఈ 3 సంవత్సరాలలో మీరు ఇచ్చింది ఎంత? కేవలం 1,546 కోట్లు మాత్రమే చేతికి ఇచ్చారు. 6,400 కోట్లు పూర్తిగా రైతులకు ఎగనామం పెట్టారు. ఇది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చిన డేటా ప్రకారమే వాస్తవం అయితే ఇవి చెప్పుకోకుండా రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ల కిందట పాలన, 8 ఏళ్ళు అయిపోయింది సార్ ఆయన చనిపోయి, 10 ఏళ్ళు అయిపోయింది సార్ రాజశేఖర రెడ్డి గారి పాలన అయిపోయి, ఇంకా ఏందండి మీరేం చేస్తున్నారో చెప్పుకోకుండా ఊరికే మాట్లాడమంటే మాట్లాడతారు. మెసేజ్ వర్కౌట్. ఓకే, గౌరవ ప్రతిపక్ష నాయకులు ఈ యొక్క సభ దృష్టికి అధ్యక్ష, ఎందుకంటే అసత్యాలతో కూడినటువంటి ఫిగర్స్ సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర స్పష్టమైనటువంటి రిపోర్ట్ కూడా ఉంది అధ్యక్ష. టోటల్గా చూసుకుంటే కూడా అధ్యక్ష గౌరవ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అంతా కలిపినా కూడా 3,586 లేదు అధ్యక్ష. అటువంటిది 8,000 కోట్లని చెప్పి అసత్యాలు, అవాస్తవాల్ని సభ దృష్టికి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అసత్యమైనటువంటి సమాచారాన్ని వారు తీసుకొచ్చారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేవలం 1,767 కోట్లు 2016 అధ్యక్ష. 2016కు సంబంధించినటువంటిదే 1,762 కోట్లు. 274 కోట్లు మాత్రం బ్రాడ్ ఓవర్ ఉంది అధ్యక్ష. అది ఇమ్మీడియట్ గా కూడా పే చేయడం జరుగుతుంది అధ్యక్ష.